మనం ఇప్పుడు ఈ సెషన్లో పొజిషన్ ప్రాపర్టీ ఇన్ సిఎస్ఎస్ చూద్దాం. ఓకేనా? క్లిక్ ఆన్ దిస్ ఐకాన్ పొజిషన్ డాట్ HTML ఎంటర్. ఓకేనా? గివ్ ది ఎక్స్క్లమేటరీ మార్క్ ఎంటర్. ఓకేనా? నేను ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటున్నాను H1. దిస్ ఈస్ ఏ పొజిషన్ ప్రాపర్టీ అని ఇచ్చేసాను. ఓకేనా? ఇప్పుడు నేను దీనికి కూడా div ట్యాగ్ తీసుకుంటాను. div స్టాటిక్. ఓకేనా? div స్టాటిక్. నెక్స్ట్ div అబ్సల్యూట్. ఓకేనా? నెక్స్ట్ div రిలేటివ్. ఓకేనా? నెక్స్ట్ div ఫిక్స్డ్. నెక్స్ట్ div స్టిక్కీ. ఓకేనా? ఇప్పుడు మనకి పొజిషన్ అంటే ఏమిటంటే దాంట్లో 5 టైప్స్ ఉంటాయి. 5 టైప్స్ స్టాటిక్ పొజిషన్లోనే 5 టైప్స్ ఉంటాయి. స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ. ఈ 5 పొజిషన్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ దీంట్లో మనం స్టాటిక్ అంటే ఏమిటో చూద్దాం. దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? క్లిక్ ఆన్ దిస్ ఐకాన్ పొజిషన్ డాట్ సిఎస్ఎస్ ఎంటర్. ఇప్పుడు దీనికి ఏమి ఇస్తాను? సేమ్ div ట్యాగ్. div ఎందుకు తీసుకున్నాను? ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏమిటి? ఇలా ఎలిమెంట్ అంటే ఏమిటి? div కదా. సో div తీసుకుంటున్నాను. div ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్. ఓకేనా? దీనికి నేను విడ్త్ ఇస్తాను. విడ్త్ 100 పిక్సెల్. తర్వాత హైట్ 100 పిక్సెల్. ఓకేనా? తర్వాత మార్జిన్ 20 పిక్సెల్. ప్యాడింగ్ 20 పిక్సెల్. ఓకేనా? ఇంత ఏం తీసుకున్నాను? విడ్త్ తీసుకున్నాను, హైట్ తీసుకున్నాను, మార్జిన్ తీసుకున్నాను, ప్యాడింగ్ తీసుకున్నాను. ఫస్ట్ ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో. ఇది ఒకసారి సేవ్ చేద్దాం. ఇందులో మనం ఏం చేయాలి? ఫస్ట్ లింక్ చేయాలి. లింక్ రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్. href అట్రిబ్యూట్. ఎందుకు లింక్ చేయాలి? పొజిషన్ డాట్ సిఎస్ఎస్కి లింక్ చేయాలి. ఓకే కదా? ఇప్పుడు నేను దీనికి లింక్ ఇస్తున్నాను. ఓకేనా? ఏం లింక్ ఇవ్వాలి? ఈ పొజిషన్ డాట్ సిఎస్ఎస్ ఈ ఫైల్ అనేది లింక్ ఇవ్వాలి కదా. సో లింక్ ఇస్తున్నాను. పొజిషన్ డాట్ సిఎస్ఎస్. ఓకేనా? ఎంటర్. ఇప్పుడు నేను దీనికి లింక్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం పొజిషన్ డాట్ సిఎస్ఎస్కి వెళ్ళి ఇప్పుడు ఏం చేసాం? విడ్త్ ఇచ్చాం, హైట్ ఇచ్చాం, మార్జిన్ ఇచ్చాం, ప్యాడింగ్ ఇచ్చాం. ఓకేనా? దీన్ని మనం సేవ్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. గో బ్యాక్, రీఫ్రెష్. మనకేంది ఇప్పుడు? అది పొజిషన్ ఏంది? మనకి ఫైలింగ్ ఏమి ఇచ్చాను? పొజిషన్ డాట్ HTML ఇచ్చాను కదా. సో పొజిషన్ డాట్ HTML ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. పొజిషన్ డాట్ HTML ఎంటర్. చూసారా? మనకి స్టాటిక్ వచ్చింది, రిలేటివ్ వచ్చింది, అబ్సల్యూట్ వచ్చింది, ఫిక్స్డ్ వచ్చింది. దానికి నేను బార్డర్ ఇస్తాను.
బార్డర్ ఓకేనా, బార్డర్ ఇస్తున్నాను. దీనికి ఎంత ఇస్తాను, బార్డర్ 2 పిక్సెల్ ఇస్తాను. 2 పిక్సెల్ సాలిడ్ ఏమిద్దాం, 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని ఇచ్చేసాను. ఓకేనా, చూసారా, ఇది ఇచ్చాను. సో బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ ఇచ్చాను కదా. ఇప్పుడు మనం HTML సేవ్ చేద్దాం. సేవ్, బ్రౌజర్ ఓపెన్ చేద్దాం, రిఫ్రెష్, గో బ్యాక్ అండ్ రిఫ్రెష్. మనకేంటిది position.html కదా, రాలేదు. ఎందుకు రాలేదు, చెక్ చేద్దాం. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ కరెక్ట్గానే ఇచ్చాము కదా. ఇది మనం ఇలా చెక్ చేద్దాం. position.css కరెక్ట్గా ఇచ్చాం కదా. సో అప్పుడప్పుడు సేవ్ అవ్వదు కదా, మనం సేవ్ చేయాలి. ఒక 2-3 టైమ్స్ అనేది సేవ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓపెన్ ది బ్రౌజర్, రిఫ్రెష్. చూసారా, ఇప్పుడు మనకి సేవ్ అయింది. మనకి ఏమైంది, స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ, ఈ 5 టైప్ తీసుకున్నాం కదా. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే స్టాటిక్ చెప్తాను. ఇవి స్టాటిక్ అంటే ఏమిటి ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు ఇవి స్టాటిక్ ఉంది కదా, నేను దానికి ఒక క్లాస్ తీసుకుంటాను. క్లాస్ ఇది ఈక్వల్ టు S1 అంటే స్టాటిక్ అని, .s1 కాదు ఇది. సో మనం ఏం చేద్దాం, .s1 ఎంటర్, ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్. నేను సేమ్ ఇస్తాను, ఇవి నేను సేమ్ ఇస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పొజిషన్ అనేది స్టాటిక్ ఇస్తాను. పొజిషన్ అనేది స్టాటిక్ ఇచ్చాను. నేను ఇప్పుడు టాప్ అనేది 10 పిక్సెల్ ఇస్తాను. బాటమ్ తర్వాత లెఫ్ట్ అనేది 10 పిక్సెల్ ఇస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను టాప్ 10 పిక్సెల్ ఇచ్చాను, లెఫ్ట్ 10 పిక్సెల్ ఇచ్చాను. ఓకే, సేవ్ చేసి చూద్దాం ఏమవుతుందా అని. ఈడ కూడా సేవ్, ఈడ రిఫ్రెష్. చూసారా, స్టాటిక్ అంటే ఏమిటంటే మనం స్టాటిక్ అని ఇచ్చినప్పుడు మనం టాప్ పొజిషన్ అంటే టాప్ బాటమ్ ఇచ్చినప్పుడు పొజిషను అది చేంజ్ అవ్వదు. ఈ బాక్స్ అనేది చేంజ్ అవ్వదు. ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో ఉంటుంది. మనం టాప్ ఇచ్చినా, బాటమ్ ఇచ్చినా, లెఫ్ట్ ఇచ్చినా, రైట్ ఇచ్చినా ఈ బాక్స్ అనేది మూవ్ అవ్వదు. ఓకేనా, అంటే చేంజ్ అవ్వదు. ఇక్కడ నుంచి అది కొంచెం ముందుకు రాదు, ఇదే పొజిషన్లో ఉంటుంది స్టాటిక్ అంటే. ఓకేనా, ఇప్పుడు మనం రిలేటివ్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మీకు తెలుస్తుంది రిలేటివ్. ఇప్పుడు రిలేటివ్ కూడా దానికి క్లాస్ ఇస్తాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ R1. ఓకేనా, ఇప్పుడు మనం సేవ్, దీంట్లో కూడా R1 ఎంటర్, గివ్ ది ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్. నేను సేమ్ ఇస్తాను, సేమ్ కాపీ అండ్ పేస్ట్. ఓకేనా, నేను దీన్ని సేవ్ చేస్తాను. HTML కూడా సేవ్ చేస్తాను. బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను, రిఫ్రెష్ చేద్దాం. ఎందుకు చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే మనం పొజిషన్ అనేది స్టాటిక్లోనే ఉంది. సో మనం రిలేటివ్ అని ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సేవ్, ఇందులో కూడా సేవ్, ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, అంటే బాక్స్ అనేది 10 పిక్సెల్ అంటే 10 పిక్సెల్ స్పేస్ వచ్చింది సార్ ఇక్కడ. ఇందులో ఇది ఇక్కడ 10 పిక్సెల్ అనేది మూవ్ అయింది. లెఫ్ట్ కూడా, ఈ లెఫ్ట్ కూడా 10 పిక్సెల్ మూవ్ అయింది. 10 పిక్సెల్ మూవ్ అయింది. టాప్ లెఫ్ట్ కూడా 10 పిక్సెల్ మూవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే
ఇప్పుడు నేను 50 పిక్సెల్ తీసుకుంటాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ బాక్స్ అనేది ఎట్లా మూవ్ అవుతుందని. ఈడ 50 పిక్సెల్, ఈడ కూడా నేను సేవ్ చేస్తాను, ఈడ సేవ్ చేస్తాను. HTMLలో కంపల్సరీ సేవ్ చేయాలి. ఓకేనా? బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు చూసారా మనకి ఎలా వచ్చింది? సో మనకి 50 పిక్సెల్ కిందికి వచ్చింది, టాప్ 50 పిక్సెల్ లెఫ్ట్ వచ్చింది. 50 పిక్సెల్ లెఫ్ట్కి వచ్చింది, 50 పిక్సెల్ టాప్ నుంచి 50 పిక్సెల్ కిందికి వచ్చింది, లెఫ్ట్ నుంచి 50 పిక్సెల్ సైడ్ జరిగింది. సో రిలేటివ్ అంటే ఏమిటంటే మన ఇచ్చిన పొజిషన్ బట్టి, ఇచ్చిన టాప్ లెఫ్ట్ బట్టి పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? మన టాప్ ఇవ్వచ్చు, లెఫ్ట్ ఇవ్వచ్చు, బాటమ్ ఇవ్వచ్చు, రైట్ ఇవ్వచ్చు, మన ఇష్టం. నేను ఓన్లీ టాప్ లెఫ్ట్ ఇచ్చాను. ఇది పొజిషన్. మన ఇచ్చిన టాప్ లెఫ్ట్కి పొజిషన్ అనేది మూవ్ అయింది, బాక్స్ అనేది మూవ్ అయింది. ఇప్పుడు నేను అబ్సల్యూట్ అనేది లాస్ట్కి చెప్తాను. ఈ ఫస్ట్ మనం ఫిక్స్డ్ చూద్దాం. ఓకేనా? ఇది మనం ఫిక్స్డ్ చూద్దాం. నేను ఫిక్స్డ్ కూడా ఇప్పుడు నేను ఫిక్స్డ్ ఏమి ఇస్తాను అంటే సేమ్ దీనికి కూడా క్లాస్ ఇస్తాను. క్లాస్ F1 అని ఇచ్చాను. F1 అంటే ఏంటి? ఫిక్స్డ్. క్లాస్ F1. ఓకేనా? ఎంటర్ డాట్ F1 ఎంటర్. ఇప్పుడు నేను ఈడ కూడా నేను సేమ్ టు సేమ్ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. HTMLలో సేవ్ చేద్దాం, బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. చూసారా? ఫిక్స్డ్ కూడా సేమ్ మనకి ఇచ్చిన టాప్ లెఫ్ట్ బట్టి మూవ్ అయింది. కాబట్టి ఫిక్స్డ్ డిఫరెన్స్ ఏంటిదంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ నేను కింద కూడా కొన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్ తీసుకుంటాను. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. లారం. ఓకేనా? నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను, నేను కాపీ చేస్తాను. ఇప్పుడు మల్టిపుల్ దానికి పేస్ట్ చేస్తాను. కంట్రోల్ వి ఎంటర్, ఎంటర్. సో ఇట్లా నేను మల్టిపుల్ పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కూడా కాపీ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ కూడా కొన్ని తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేశాను? నేను కొన్ని పారాగ్రాఫ్ తీసుకున్నాను, ఇక్కడ కూడా పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ కూడా సేవ్ చేస్తాను. ఇప్పుడు మన బ్రౌజర్ చూద్దాం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను పారాగ్రాఫ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఫిక్స్డ్ లేదా? ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్గానే ఉంటుంది, ఫిక్స్డ్ మూవ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ పొజిషన్లో చూసారా, మనం పొజిషన్ అనేది ఫిక్స్డ్ కదా, ఇక్కడ మనం ఫిక్స్డ్ అని ఇవ్వాలి. ఫిక్స్డ్. సేవ్ చేద్దాం, బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ అంటే ఏమైంది? ఈ బాక్స్ ఇట్లా ఉంటుంది, చేంజ్ అవ్వదు, అంటే స్టిక్గా ఇట్లా అయిపోతుంది. మనం స్క్రోల్ చేస్తా అంటే ఇది కింది మీకు వెళ్తుంది, కానీ ఇది మాత్రం ఫిక్స్ అయ్యి ఉంటుంది బాక్స్. ఈ బాక్స్ అనేది మూవ్ అవ్వదు, అట్లే స్టేబుల్గా ఉంటుంది. మనం ఈ పారాగ్రాఫ్ అనేది మొత్తం మూవ్ అవుతుంది, ఈ పేజ్ మొత్తం మూవ్ అవుతుంది. కాకపోతే బాక్స్ మొత్తం స్టిక్గానే ఉంటుంది, ఆగి ఉంటుంది. ఓకేనా? ఇది ఫిక్స్డ్. ఓకేనా? అది ఫిక్స్డ్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇది మీకు అర్థమైంది కదా ఫిక్స్డ్ అంటే ఏంటిదో. ఫిక్స్డ్ అంటే ఏంటి అది అర్థమైంది మీకు అయితే? ఫిక్స్డ్ అంటే స్టిక్ అయి ఉంటుంది అంతే, అంటే అట్లా ఆగి ఉంటుంది. మీదికన్నా అంతే, కిందికన్నా అంతే, కానీ ఈ బాక్స్ మాత్రం చేంజ్ అవ్వదు. పొజిషన్ అదే పొజిషన్లో ఉంటుంది. ఓన్లీ వెబ్ పేజ్ మాత్రమే అటు ఇటు చేంజ్ అవుతుంది. మనం స్క్రోల్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఫిక్స్డ్. ఇప్పుడు నేను స్టిక్కీ చెప్తాను. స్టిక్కీ అంటే ఏమిటంటే ఇప్పుడు నేను దీన్ని మీకు అర్థమైంది కదా ఫిక్స్డ్. సో ఇప్పుడు నేను స్టిక్కీ ఇక్కడ ఉంది. స్టిక్కీ కూడా నేను
క్లాస్ ఇస్తాను. క్లాస్ ఈక్వల్ టు S1 ఇస్తాను. సో ఇందులో కూడా నేను డాట్ S1 ఇస్తాను. ఎంటర్, ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్. నేను సేమ్ టు సేమ్ ఇస్తాను. ఇది కూడా సేమ్ టు సేమ్ ఇస్తాను. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు పొజిషన్ అనేది స్టిక్కీ కదా, సో ఇక్కడ కూడా మనం స్టిక్కీ అని ఇద్దాం. స్టిక్కీ అని ఇచ్చాను కదా. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు మనం HTML కూడా సేవ్ చేయాలి. బ్రౌజర్లో చూద్దాం. ఇప్పుడు స్టిక్కీ అంటే ఏమిటంటే, ఇప్పుడు నేను ఇది ఫిక్స్డ్ అని తీసేస్తాను. ఇప్పుడు ఒకసారి మీకు ఇది ఫిక్స్డ్ అర్థం కదా, అందుకే ఫిక్స్డ్ అని నేను కామెంట్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఫిక్స్డ్ చేశాను అంటే నేను దీన్ని కామెంట్ చేశాను. కామెంట్ తెలుసు, కామెంట్ అంటే ఏంటిది, ఈ ఇది మనకి చూపించదు. మనకి కామెంట్ అయిపోయాలంటే హిడెన్ అయిపోతుంది, ఇది మనకి చూపించదు వెబ్ పేజ్లో. ఓకేనా, ఇది కామెంట్ చేశాను. ఇప్పుడు ఫిక్స్డ్ అనేది బాక్స్ చూపించదు మనకి. ఓకేనా, ఇది మన స్టిక్కీ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు స్టిక్కీ అంటే ఏంటిది, మరి మీది కంట అంటే చూసారా, ఇక్కడ స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టిక్కీ నేను కిందికి తెస్తాను. ఓకేనా, కిందికి తెద్దాం. ఏం చేద్దాం, ఫస్ట్ పొజిషన్కి వెళ్ళి నేను కిందకి ఏం చేస్తానంటే టాప్ అనేది ఒక 100 పిక్సెల్ ఇస్తాను, లేదంటే ఓ 500 పిక్సెల్ ఇస్తాను. 500 పిక్సెల్ సేవ్, HTML సేవ్ చేయాలి. బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. చూసారా స్టిక్కీకి వచ్చింది కదా. ఇప్పుడు స్టిక్కీ అంటే ఏమిటంటే పని చేద్దాం. ఇప్పుడు నేను మీద కూడా కొన్ని పారాగ్రాఫ్ తీసుకుంటాను, మీకు డిఫరెన్స్ తెలవడానికి చెప్తున్నాను. కాపీ, నేను మీద కూడా కొన్ని పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఓకేనా, కొన్ని పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు సేవ్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన స్టిక్కీ అంటే ఏమిటంటే ఇప్పుడు ఉంది కదా, నేను మీకు అంటున్నాను, మీకు అంటూనే ఉన్నాను. ఇప్పుడు మనకి ఏమైంది, స్టిక్కీ అనేది కిందికి వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పని చేద్దాం. మనం ఈ బాక్స్ అని తీసేస్తాను. ఇప్పుడు ఈ బాక్స్ వల్ల మీకు అర్థం కాకపోవచ్చు, అందుకే నేను బాక్స్ తీసేస్తాను. ఇప్పుడు ఈ బాక్స్లో తీసేస్తాను. నేను వీటన్నిటికీ కామెంట్ చేస్తాను. కామెంట్, ఇప్పుడు వీటికి అన్నిటికీ నేను కామెంట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు నేను అన్నిటికీ కామెంట్ చేశాను. ఓకే, బాక్స్ సేవ్ చేద్దాం. ఇప్పుడు మనకు ఒక బాక్స్ ఉంటుంది చూడండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేశాను, అబ్సల్యూట్ కూడా ఉంది. అబ్సల్యూట్ బాక్స్ కూడా తీసేస్తాను. మన స్టిక్కీ చూస్తున్నాం కదా, అందుకే అబ్సల్యూట్ బాక్స్ కూడా తీసేస్తాను. అబ్సల్యూట్ ఎక్కడుంది, స్టాటిక్ రిలేటివ్ ఇక్కడ ఉంది. ఇదిగోని అబ్సల్యూట్ ఇక్కడ ఉంది, దీన్ని కూడా మనం కామెంట్ చేద్దాం. ఇప్పుడు నేను అబ్సల్యూట్ కూడా కామెంట్ చేస్తున్నాను. ఓకేనా, కామెంట్ చేశాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది టాప్ అనేది నేను తగ్గిస్తాను. ఒక 100 పిక్సెల్ తీసుకుందామా, 100 పిక్సెల్ తీసుకుందాం. సేవ్, HTML సేవ్ చేద్దాం. బ్రౌజర్కి వెళ్దాం. మనకి స్టిక్కీ అనేది కిందికి వచ్చేసింది. పొజిషన్ ప్రాపర్టీ, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు మనం దీని స్టిక్కీ లేదా దీన్ని మనం ఎక్కడ చేద్దామంటే మధ్య పెట్టేద్దాం. ఇక్కడ పెడతాను, ఇందులో పెట్టాను, మధ్యలో పెట్టాను. ఎందుకంటే మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు పారాగ్రాఫ్స్ ఉన్నాయి, మీద పారాగ్రాఫ్ ఉంది, కింద పారాగ్రాఫ్ ఉంది, ఈ మధ్య బాక్స్ ఉంది. ఈ బాక్స్ మనకి ఎలా బిహేవ్ చేస్తుందో అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఓకేనా, ఇది మనం సేవ్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేద్దాం, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు మనం మీకు స్క్రోల్ చేస్తా అంటే మరి స్టిక్కీ కూడా మీదకి వస్తుంది చూసారా? స్టిక్కీ కూడా మీదకి వస్తుంది. ఎక్కడ మీదకి వస్తుంది అంటే బ్రౌజర్ లేదా ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ ఆనక వచ్చినప్పుడు చూడండి ఎందుకు పోయింది ఇట్లా. ఇంకా మనం టాప్ అనేది ఇచ్చాం కాబట్టి అట్లా వస్తుంది. మనం టాపు ఎంత ఇచ్చాము పిక్సెల్, ఓకేనా? మన టాప్ ఎంత ఇచ్చాము? టాప్ 100 పిక్సెల్ ఇచ్చాం కదా, 100 పిక్సెల్, లెఫ్ట్ 50 పిక్సెల్ ఇచ్చాము. సో మనకి టాప్ అనేది 100 పిక్సెల్, బాడీ కానుంచాలి 100 పిక్సెల్, లెఫ్ట్ అనేది 50 పిక్సెల్, టాప్ 100 పిక్సెల్. సో అందుకే అట్లా యాక్ట్ అవుతుంది. మీకు వెళ్తా అంటే ఇప్పుడు మనకి ఎక్కడికి రీచ్ అవుతుందో అక్కడ నుంచి బాడీ కానుంచాలి 100 పిక్సెల్ వచ్చినప్పుడు మరి మీదకి అంటా అంటే అప్పుడు మనకి స్టక్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ అవుతుంది, మీకంటే స్క్రోల్ అవుతుంది, ఓకేనా? స్క్రోల్ అవుతూనే ఉంది, స్క్రోల్ అవుతుంది. ఎప్పుడాక అవుతుంది? 100 పిక్స్ ఇచ్చాను టాపు ఆనక్క స్టక్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇప్పుడు మనకి స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ మీకు జరుగుతుంది, బాక్స్ జరగదు. ఇక బాక్స్ అనేది ఫిక్స్డ్ అయిపోతుంది, ఓకేనా? మనం మీకు అంటా అంటే బాక్స్ మీదకి వస్తుంది. మనం ఇట్లా కిందికి అంటా అంటే ఎప్పుడు 100 పిక్సెల్ రీచ్ అయ్యిందో మన బాడీకి ఉంచాలి, ఈ బాక్స్ అని మీకు వచ్చింది కదా, ఈ బాక్స్ అని 100 పిక్సెల్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు మనం మీకు అంటా అంటే ఇది స్టిక్ అయిపోతుంది. ఇక ఈ బాక్స్ చేంజ్ అవ్వదు, ఇక ఆ బాక్స్ అట్లా ఉంటుంది. ఈ మన పారాగ్రాఫ్ మాత్రమే చేంజ్ అవుతుంది. అది మనకి స్టిక్కీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అబ్సల్యూట్ చూద్దాం. అబ్సల్యూట్ ఇప్పుడు దీన్ని నేను కామెంట్ చేస్తున్నాను, కామెంట్, ఓకేనా? ఇప్పుడు మనం అబ్సల్యూట్ అన్కామెంట్ చేస్తాను, అన్కామెంట్, ఓకేనా? అన్కామెంట్ చేశాను. ఇప్పుడు అబ్సల్యూట్ చూద్దాం. ఫస్ట్ అబ్సల్యూట్ ఎలా వస్తుందో చూద్దాం. మనకి బాక్స్ వచ్చిందా? ఫస్ట్ మనకు బాక్స్ రావాలి. ఫస్ట్ అబ్సల్యూట్ బాక్స్ వచ్చింది కదా, ఇప్పుడు మనం దానికి స్టైలింగ్ ఇద్దాం. పొజిషన్కి వెళ్ళి సేమ్ ఇప్పుడు మనం ఏం చేయాలి? పొజిషన్ డాట్ HTMLలో డివ్కి క్లాస్ ఈజ్ ఈక్వల్ A1 అంటే అబ్సల్యూట్ డాట్ A1, ఇందులో కూడా డాట్ A1 ఎంటర్, ఫ్లవర్ బ్రేసెస్ ఎంటర్. నేను సేమ్ ఇస్తాను, దీన్ని కూడా విడ్త్ అంతా సేమ్ ఇస్తాను, సేమ్ టు సేమ్ ఇచ్చాను. ఇప్పుడు అబ్సల్యూట్ ఎలా అవుతుంది అంటే ఫస్ట్ మనం బ్రౌజర్ చూద్దాం, దాని తర్వాత మీకు చెప్తాను. రిఫ్రెష్. ఫస్ట్ మనం HTML సేవ్ చేద్దాం. మనం HTML సేవ్ చేయలే కదా, అది సేవ్ చేయాలి. తర్వాత బ్రౌజర్కి వెళ్దాం. చూసారా మూవ్ అయింది. ఇది ఎందుకు మూవ్ అవుతుంది మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఏమిటంటే మనకి అబ్సల్యూట్ అనేది ఏంటిదంటే పేరెంట్ క్లాస్. అంటే పేరెంట్ క్లాస్ అంటే ఏంటిది? పేరెంట్ అంటే బాడీ, ఓకేనా? పేరెంట్ అంటే బాడీ అంటే ఏంటిది? ఎంటర్ వెబ్ పేజ్, ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అబ్సల్యూట్ అంటే ఏంటిది? మనకి బాడీ అనే పేరెంట్ క్లాస్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఇదంతా తీసేస్తాను. ఇప్పుడు ఇదంతా మనకి అవసరం లేదు, ఇదంతా తీసేస్తాను. ఇప్పుడు నీకు ఇదంతా తీసేస్తాను. అప్ టు మనకి తీసేసానా? ఇది మనకి అబ్సల్యూట్ ఉంది కదా, ఓన్లీ మనకి అబ్సల్యూట్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనకి ఏమిటంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు నేను ఇవన్నిటిని డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే డివ్ ట్యాగ్ ఇస్తాను, డివ్ ఇస్తాను. చెప్తాను ఇప్పుడు మీకు ఎందుకు తీసుకుని చెప్తాను, ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఎంటర్ చేశాను, ఇక్కడ కూడా నేను డివ్ ట్యాగ్ తీసుకున్నాను, ఓకేనా? ఇప్పుడు మనకి ఈ డివ్ ట్యాగ్ అనేది పేరెంట్ క్లాస్. ఇప్పుడు ఈ డివ్ అనేది చైల్డ్ క్లాస్. ఇది పేరెంట్ అయిపోయింది, ఇది చైల్డ్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది అబ్సల్యూట్ పొజిషన్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది అంటే పేరెంట్ క్లాస్తోని అబ్సల్యూట్ అనేది పొజిషన్ చేంజ్ అవుతుంది. అది ఎలాగనంటే ఇప్పుడు మనం పొజిషన్కి వెళ్దాం. నేను డివికి ఇచ్చాను కదా, డివికి ఇచ్చాను, ఓకే. ఇప్పుడు ఇప్పుడు A1 ఉంది కదా, ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకి అవుట్పుట్ ఏదో వచ్చిందో చూడండి. నేను సేవ్ చేస్తాను, HTML సేవ్ చేస్తాను, బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. చూసారా? అంటే మనకి ఈ డివ్ బాక్స్ ఇది అబ్సల్యూట్ బాక్స్, ఇది డివ్ బాక్స్.
ఇలా ఇలా పేరెంట్ ఏంటిది ఈ బాక్స్. ఫస్ట్ బాక్స్ పేరెంట్, సెకండ్ బాక్స్ చైల్డ్, ఫస్ట్ బాక్స్ పేరెంట్, సెకండ్ బాక్స్ చైల్డ్ కదా. ఇప్పుడు ఈ బాక్స్ అని ఎట్లా మూవ్ అవుతుంది అంటే ఈ పేరెంట్ బాక్స్తోని రిఫరెన్స్ తీసుకొని ఈ చైల్డ్ బాక్స్ అంటే అబ్సల్యూట్ బాక్స్ అని మూవ్ అవుతుంది. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను టాప్ 100 పిక్సెల్ లెఫ్ట్ 50 పిక్సెల్ ఇచ్చాను అబ్సల్యూట్కి. ఇప్పుడు ఏమేనంటే ఇప్పుడు బ్రౌజర్లో ఇప్పుడు పేరెంట్ క్లాస్తోని పేరెంట్ క్లాస్ ఇది పేరెంట్ క్లాస్ కదా, దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి 100 పిక్సెల్ అనేది తీసుకుంది. ఓకేనా. పేరెంట్ బాక్స్తోని ఈ పేరెంట్ బాక్స్ టాప్లో 100 పిక్సెల్ తీసుకుంది. మనకి లెఫ్ట్ అనేదేమో ఎంత తీసుకుంది చూద్దాం. మనకి లెఫ్ట్ అనేది కూడా ఎంత తీసుకుంది 50 పిక్సెల్ తీసుకుంది. ఇప్పుడు నేను టాప్ అనేది ఒక 200 పిక్సెల్ ఇస్తాను అనుకోండి, నేను లెఫ్ట్ అనేది ఒక 100 పిక్సెల్ ఇస్తాను. ఇప్పుడు చూడండి ఎలా మూవ్ అవుతుందో. సేవ్, మన HTML కూడా సేవ్ చేయాలి, బ్రౌజర్లో ఓపెన్ చేయాలి, రీఫ్రెష్. ఎందుకు మూవ్ అవ్వలేదు? అందుకే మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ మనం అబ్సల్యూట్ ఇవ్వాలి, ఇప్పుడు మూవ్ అవుతుంది. చూడండి అబ్సల్యూట్ ఇవ్వలేదు కదా, నేను సేవ్ చేశాను, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను. చూసారా ఇప్పుడు మనకి ఏమైంది, ఈ పేరెంట్ క్లాస్ ఫస్ట్ బాక్స్, చైల్డ్ క్లాస్ అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు పేరెంట్ క్లాస్ టాప్ ఎంత తీసుకున్నాను నేను టాప్. ఒక్క నిమిషం, నేను ఇక్కడ మిస్టేక్ ఇచ్చాను. 200 పిక్సెల్ 2 టైమ్స్ తీసుకున్నాను. సింగిల్ టైప్ తీసుకొని సేవ్ చేస్తాను, ఈడ సేవ్ చేస్తాను, బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. సో 200 పిక్సెల్ వద్దు, మనకు తక్కువ తీసుకుందాం. మీకు 200 పిక్సెల్ అయితే ఎక్కువ అయిపోయింది. నేను 10 పిక్సెల్ తీసుకుంటాను, ఇక్కడ 20 పిక్సెల్ తీసుకుంటాను, ఇక సేవ్ చేస్తాను, బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమైంది. నేను టాప్ 10 పిక్సెల్ లెఫ్ట్ 20 పిక్సెల్ ఇచ్చినప్పుడు బ్రౌజర్లో పేరెంట్ క్లాస్ ఏంటి బాక్స్ ఉంది కదా, ఇది 10 పిక్సెల్, ఇది 20 పిక్సెల్ మూవ్ అయింది. ఓకేనా. పేరెంట్ బాక్స్ తోటి చైల్డ్ క్లాస్ అనేది రెఫరెన్స్ తీసుకొని ఈ టాప్ 10 పిక్సెల్ లెఫ్ట్ 20 పిక్సెల్ మూవ్ అయింది. ఇప్పుడు నేను దానికి ఏమి ఇస్తానంటే ఇప్పుడు నేను ఇక్కడ 20 ఇస్తాను కదా, ఈ 20 ఇస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ 40 ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు HTML కూడా నేను సేవ్ చేస్తాను, బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను. చూసారా ఇప్పుడు పేరెంట్ క్లాస్ బాక్స్ ఏమో ఎంత వచ్చింది. ఇప్పుడు పొజిషన్ చూద్దాం. టాప్ 20 పిక్సెల్ లెఫ్ట్ 40 పిక్సెల్ కదా, సో మనకి పేరెంట్ బాక్స్తోని 20 పిక్సెల్ టాప్ వచ్చింది స్పేసు, 40 పిక్సెల్ ఫస్ట్ బాక్స్ రిఫరెన్స్ చేసుకొని లెఫ్ట్ సైడ్ జరిగింది. అంటే లెఫ్ట్ 40 పిక్సెల్ జరిగింది, టాప్ 20 పిక్సెల్ జరిగింది. అంటే పేరెంట్ క్లాస్తోని అబ్సల్యూట్ చేంజ్ అవుతుంది. ఓకేనా. ఇది మనకి పొజిషన్. మరి ఇప్పుడు ఏం చూస్తాము పొజిషన్లో మనం అబ్సల్యూట్ చూసాము, రిలేటివ్ చూసాము, స్టాటిక్ చూసాము, ఫిక్స్డ్ చూసాము, స్టాటిక్ చూసాము. ఓకే కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే.